గురించి శరత్ కుమార్ గారు చెప్పాడు. పరిష్కార మార్గాలు సుదర్శన్ గారు చెప్పాడు. నేను చెప్పేది అంటే సెమినార్ నిజంగా మిర్చి ధర 14 కారణాలు శరత్ కుమార్ గారు పూర్తి వివరాలు చెప్పాడు. మన మిర్చి దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో వచ్చినటువంటి రాజకీయ ఆర్థిక సంక్షోభాలతో వాళ్ళు దిగుమతి చేసుకోవట్లేదు కాబట్టి మన ధర తగ్గింది. అది 100% వాస్తవం. ఇవాళ నిజంగా మిర్చి ధరే కాదు, అది ఏ పంటకి ధర ఉంది చెప్పండి. అసలు మిర్చి మీద ఆందోళన చేస్తున్న బాగా ఇవాళ భారతదేశంలో వ్యవసాయం చేయడం అంటేనే ఇదంతా వైకుంఠ పాణిలాగా ఉన్నాయి. చిన్నప్పుడు మనం నిచ్చిన పాము ఆట ఆడుకునేవాడు. వీళ్ళ ఇది వేస్తే 3 పెడితే నిచ్చెలు వచ్చేది. ఆ 13కో 14కో ఎక్కేవాడు. తర్వాత వేస్తే 2 పెడితే పాము ఉంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది. చివరిలో 99 దగ్గర పెద్ద పాము ఉంటుంది. మనం బాగా పెట్టుబడి పెట్టి కష్టపడి పండించి బాగా పండించిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ పెద్ద పాము 99 దగ్గర ఉన్న పెద్ద పాము వేస్తే మళ్ళీ కింద పడుతుంది. మన పరిస్థితి అది. ఎందుకంటే ధరలు పెట్టుబడులు రోజు రోజుకి పెరిగిపోతాయి, ధరలు మాత్రం పెరగదు. అన్ని పంటలకు అదే పరిస్థితి. కాకపోతే మిర్చి మొదటిదాకా మంది ఎర్ర బంగారం కింద లెక్క, ఇప్పుడు తాకి బంగారం అయింది. మిర్చికి పెట్టుబడి ఎక్కువ. పెట్టుబడి దాదాపు నాకు తెలిసి 80,000 నుంచి 90,000 లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఎకరంగా అవుతుంది. కౌలు రైతులకైతే ఇంకో 20,000-30,000 అందంగా అవుతుంది. మా మిత్రులు 2 లక్షలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ పెద్ద చేసేసి ఎక్కువ చెడపెట్టి వస్తే ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టి అంతే కదా, ఎక్కువ పంట పండించడానికి ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. అదే ఈ కూలీలు లేరు. ఇందాక శరత్ కుమార్ గారు అడిగితే చెప్పారు. ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వచ్చే తప్ప మన మిర్చి మన ఇంటికి వచ్చే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం నష్టపోతున్నటువంటి వ్యవసాయం దీన్ని లాభసాటిగా ఉండాలంటే ఇందాక సుదర్శన్ గారు చెప్పాడు. అసలు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం నీటిలో మిర్చి రైతులు ఎంతమంది ఉన్నారు? ఇవాళ మిర్చికి ఉన్నటువంటి ఘాటు మన మిర్చి రైతులకు వస్తే మనం అది కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారులు ఉన్నా వాళ్ళని తలవంచడానికి వీలుంటుంది. మీకు తెలుసు సుబాబులకు సంబంధించి అసలు పెట్టుబడి ఉండదు, అసలు నాకు చూడాల్సిన అవసరం కూడా లేదు. మనం చాలా మంది చేస్తారు సుబాబులు నాలంటాడు, అది పొలంగా పోయి పెనబడేది కదా. వాళ్ళు ధర తగ్గితే మేము రైతు సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే నిజంగా సుబాబుల రైతులు ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం వచ్చారు. ఇక్కడ పెడితే వచ్చారు, భద్రాచలంలో పెడితే వచ్చారు, భద్రాచలంలో ఐటీసీ ముందు ధర్నాంటే వచ్చారు. ఒరిజినల్గా ఎవరైతే సుబాబుల పట్ల పెట్టిస్తా ఉన్నారో సుబాబుల రైతులు వచ్చారు. మేము కూడా పూర్తి యాక్టివ్గా వాళ్ళ నాయకత్వం వహించి ఐటీసీ వారికి తల నుంచి రిటర్న్గా అగ్రిమెంట్ రాయించాం. జిల్లాలో ప్రత్యేకమైనది. కానీ వాళ్ళ మిర్చి రైతులు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు వాళ్ళు మీరు నాయకులుగా రైతు సంఘాల నాయకులుగా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తా ఉన్నారు, మరి సెమినార్ పెట్టారు. దీంట్లో నేను రోజు ఫోటోలు కూడా చూస్తాను. మన కార్యకర్తలు మన నాయకులు తప్ప నిజమైనటువంటి మిర్చి రైతులు మన ఉద్యమానికి రావట్లేదు. ముందు వాళ్ళని గమనించాలి. రైతుల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రోడ్లు ఎక్కకుండా, వాళ్ళు సంఘటన కాకుండా, వాళ్ళ పోరాటాలు కాకుండా మనం ఇది చేసినంతకాలం మన ఎవరు గుర్తించరు, ఎవరు గౌరవించరు, మన పిల్లలు సంప్రదింపులు జరగదు. అందులో ఇంకోటి, మనం ఇప్పుడు ఇది బర్నింగ్ ప్రాబ్లం. ఇప్పుడు మార్కెట్లోకి మిర్చి వచ్చింది. ఇప్పుడు మనకి ఏదో మార్కెట్ ఇంకో దాని మీద కొనుగోలు చేయాలి అనే తప్ప మనం అదులు పెట్టి మిర్చి పోర్ట్ ఏర్పాటు చేయాలనేది అది సుదీర్ఘకాలం. మీకు తెలుసుగా పసుపుకు సంబంధించిన పసుపు పోటీ కావాలని దాదాపు 10-15 సంవత్సరాలు అన్ని పార్టీల రైతు సంఘాలు ఐక్యంగా నేను తెలుగు రైతు రాష్ట్ర
నిజామాబాద్లో దాదాపు ఒక 10-15 ధర్నాల్లో పార్టిసిపేట్ చేశారు. ఢిల్లీలో ఒక 7-8 సార్లు ధర్నాలు చేసినాం. మొన్న మనం పసుపు ఓటు వేసారు. నాకు తెలిసి పసుపు ఓటు వేసిన తర్వాత అంతకుముందు 13,000 ఉన్నటువంటి పసుపు ధర ఇప్పుడు బోర్డు వచ్చిన తర్వాత 10,000. అంటే మిర్చి బోర్డు వేయటం వల్ల మిర్చి రైతులకు లాభం జరగదని చెప్పదలుచుకుంటాం. మిర్చి బోర్డు ఇవాళ ఏదైతే స్పైస్ బోర్డులో మిర్చి ఉందో, సుగంధ ద్రవ్యాలకు సంబంధించి మరి మిర్చి ఉందో దాన్ని తీసి ఆహార పంటగా చేసి దానికి మద్దతు ధర ప్రకటిస్తేనే మిర్చి రైతులకు లాభం జరుగుతుంది. ఇమీడియట్గా ఏం చేయాలంటే మార్కెట్లో కొనుగోలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ రైతుల్ని సంఘటన చేస్తున్నటువంటి మంచి టైంలో మీరు రైతు సంఘాలుగా తీసుకున్నారు. మేము పూర్తిగా మిర్చి రైతుల ఆందోళనలో మేము కూడా పార్టిసిపేట్ చేయించే ప్రయత్నం మేము కూడా చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఏదైనా కూడా మీ తరఫున మేము కూడా వచ్చి మన జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారానికి మార్గానికి అన్వేషించినట్లు మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను సందర్భంగా హామీ ఇస్తాను. ఎందుకంటే పోరాడకుండా ఇది జరగదు. ఇవాళ మీరు చూడండి ఒకసారి, ఇందాక శాస్త్రి గారు కూడా చెప్పారు, ఢిల్లీ సరిహద్దుల్లో ఇప్పటికీ ఆందోళన కొనసాగుతాం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, కొంత గుజరాత్ నుంచి, కొంత యూపీ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఆ రాష్ట్రాల నుంచి రైతులు స్వచ్ఛందంగా రోజులకు రోజులు నెలలు రోడ్ల మీద నుండి ఆందోళన చేస్తున్నారు. పగలు రాత్రి అక్కడే పట్టుకొని చేస్తారు. మనం ఒక గంట కంట్రాక్ట్ ధర్నా చేయాలంటే, రాత్రాలు చేయాలంటే ఇలా వచ్చి రైతులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని మనం రైతు సంఘాలుగా రైతుల్ని సంఘటన చేద్దాం. ముందు రైతుల్లో పోదాం, రైతులను సమీకరిద్దాం. వాళ్ళని రోడ్డు ఎక్కిస్తేనే ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తాయి తప్ప మనం మన కార్యకర్తలతో ఎన్ని ఆందోళన చేసినా కూడా ఈ ప్రభుత్వాలు పరిష్కారానికి మనకు రావాలని చెప్పేది మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందుకనే ప్రధానంగా మిర్చిని రైతులను ఆదుకోవాలంటే ఇమీడియట్ గా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి. అది 25,000, 30,000 కాదు, కనీసం 15,000 రూపాయలకి మార్కెట్ వాళ్ళు ఇమీడియట్ గా కొనుగోలు చేస్తేనే మిర్చి రైతు బయటపడతాడు, నష్టాల నుంచి బయటపడతాడు. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుంది. అందుకని మిర్చి రైతులకి 15,000 రూపాయలు తర్వాత బోర్డు వేస్తారా, తర్వాత స్పైస్ బోర్డుని తీసేస్తారా, అది వేరే సంగతి. కానీ మద్దతు ధర ఏదైతే ఇవాళ 22 పంటలకి మద్దతు ధర ప్రకటిస్తా ఉందో దాంట్లో మిర్చిని కూడా పెట్టాలి. మిర్చిని కూడా ఆహార పంటగా గుర్తించి దానికి కూడా మద్దతు ధర ప్రకటించాలన్న డిమాండ్ మనం చేయాలి. అదేవిధంగా జాతీయ స్థాయిలో మనం పోరాడుతున్నటువంటి ఇవాళ ప్రకటించినటువంటి మద్దతు ధరలు కూడా చట్టబద్ధత కావాలని ప్రధానమైన డిమాండ్ మీద ఆందోళన జరుగుతూ ఉంది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు మన దక్షిణాది రాష్ట్రాల నుంచి రావాలి. ఇందాక శరత్ గారు చెప్పినట్టు నేను దక్షిణాది రాష్ట్రాలు చాలా సందర్భాలు తిరిగాను. మనమే కానీ కర్ణాటక వాళ్ళు అక్కడ రాజకీయ అనుబంధంగా ఉన్న రైతు సంఘాల కంటే మిగతా రైతు సంఘాలు ఎక్కువై, తమిళనాడులో అదే పరిస్థితి. వాళ్ళు నిజమైనటువంటి రైతులు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఏ రోజు రాష్ట్రాలకు పెట్టినా కూడా రైతులు ఆ రాష్ట్రాల్లో కలుగుతూ ఉన్నారు. ఆ తర్వాత 3వ స్థానంలో కేరళ ఉన్నది. మనం 4లోనో 5లోనో ఉన్నాం. మన దగ్గర రాజకీయ అనుబంధంగా ఉన్నటువంటి రైతు సంఘాలు తప్ప ఇంకొక రైతు సంఘం లేదు, దురదృష్టం. కానీ వేరే మన దక్షిణ రాష్ట్రాల్లో అనేక రైతు సంఘాలు ఉన్నాయి. రైతుల్ని వాళ్ళు సమీకరిస్తా ఉన్నారు, ఉద్యమిస్తా ఉన్నారు. ఇవాళ అక్కడ కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఒక పక్క ఉంది. దాంట్లో ఇవాళ ఈ రైతు సంఘాలు అందులో మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ కూడా ఒక సంఘం పెట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని పనిచేస్తా ఉన్నారు. దాంట్లో నేను నేషనల్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అందుకనే నేను ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇలా ఢిల్లీలో జరిగేటటువంటి కార్యక్రమానికి మద్దతుగా మనం కూడా అన్ని సంఘాలు కలుపుకొని ఎప్పటికప్పుడు స్పందిస్తే, ఇట్లా రైతుల్ని కదిలిస్తే, రైతులను సమీకరిస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది. దీన్ని మాత్రం ఇమీడియట్ గా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలనే డిమాండ్ మీద అది ఒక 25,000, 30,000 సాధ్యంగా పని కనీసం 15,000 రూపాయలు ఇచ్చి మార్కెట్ ద్వారా ఇమీడియట్ గా కొనుగోలు చేయాలనే డిమాండ్ మీద మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మనం ఒక ప్రతినిధి వర్గం పోవడానికి మీరందరూ ఈ సెమినార్ నుంచి మరి కలిసి రావాలని కోరుతూ